చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డలకు లేదా? మనలో సమర్థత లేదా? మనం రాణించలేమా? ఎక్కడ లోపం ఉన్నది అంటే పాలకులలో లోపం ఉన్నది. పాలకులు సరైన దిశ నిర్దేశించకపోవడం వల్ల ఈనాడు గోల్డ్ మెడల్స్ సాధించలేకపోతున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి వి హావ్ ఇనిషియేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను మన బోర్డులో తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ దేశానికి ఒక నమూనాగా మారి రాబోయే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించడానికి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలనేదే నా కళ. మీరందరూ అందులో భాగస్వాములు కావాలి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆ స్ఫూర్తితోని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకే మిత్రులారా, ఈనాడు ఏఐ అనే ఒక భూతం వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే, ఒకప్పుడు అమెరికాకు పోతే లక్షల రూపాయలు డాలర్లు సంపాదించే అవకాశం ఉండే. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఏఐ తుఫాన్తోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వైట్ కాలర్ జాబులన్నీ పోయి కోట్లాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. మరి ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలనో ఒకసారి ఆలోచన చేయండి. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఐలుగా నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చే పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈరోజు వృత్తి నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం తీసుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటే యుఎస్ని వెళ్ళిన మనం. సిలికాన్ వ్యాలీ అవర్ టాలెంట్, అవర్ లాంగ్వేజ్ ఈరోజు నడిపిస్తున్నది. కానీ భవిష్యత్తులో ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ దేశాలలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపటి భవిష్యత్తులో మా పిల్లలు జర్మన్, జపాన్, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఆ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు మనం సీఈఓలు అంటున్నాం. వాటిని ప్రారంభించింది మనం కాదు, వాటి యజమానులు మనం కాదు. సత్య నాదెల్ల కావచ్చు, ప్రేమ్జీ వత్సవ్ కావచ్చు, సంతను నారాయణ్ కావచ్చు, ఎవరైనా వరల్డ్ బ్యాంక్ చైర్మన్ మన అజయ్ బంగా కావచ్చు. మనం యజమానులం కాదు, మనం కనిపెట్టిన వాళ్ళం కాదు. ఆ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నాం. ఇది సరిపోదు, మనమే కనిపెట్టాలి, మనమే యజమానులను కావాలి. యూనికార్న్స్ని తెలంగాణ నుంచి మనం ఇవ్వాలి. శ్రీధర్ బాబు గారు సంపూర్ణంగా మీ రీసెర్చ్ కోసం కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడానికి గూగుల్ సంస్థతోని ఈనాడు ఒప్పందాలు చేసినాం. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి, మీ నైపుణ్యానికి పదును పట్టాలి, మిమ్మల్ని దేశంలోనే గొప్ప యువకులుగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది.